సంవత్సరం వర్షాలు ఎలినో ప్రభావం వలన బాగా తక్కువగా ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మన ఏలేరు ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ పోగా దగ్గర 5.5-6 మధ్యన టీఎంసీ ఉంది. ఇది స్టీల్ ప్లాంట్ కానీ అటు కానీ వెళ్ళవలసింది కూడా ఉంది. ఫస్ట్ క్రాప్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏది ఏమైనా పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 నియోజకవర్గాలకి సంబంధించి మన జిల్లాలో మరి ఒక ఆలోచనతో రైతాంగం అంతా కూడా అప్పులవుతుంది, రెండవ పంట పండట్లేదు, నీరు ఎద్దడి వస్తుందని ఒక ఆలోచనతో అప్పుడు పాదయాత్రలో ఈ పుట్టిందే పురుషోత్తపట్నం 2000 కోట్లతో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక దీన్ని భ్రష్టు పెట్టించి 5 సంవత్సరాలు రైతులను అప్పుల్లోకి దోశారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా గోదావరికి ఇప్పుడు వరద వస్తుంది కాబట్టి త్వరలోనే ఈ పంపులు కూడా స్టార్ట్ అవుతాయి. మరి దీని సపోర్ట్ ఏలేరుకి వచ్చి ఏలేరు ప్రాజెక్టు నింపుకోవడానికి అవకాశం ఉంటుంది, పంటలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అదేవిధంగా ఏలేరు ఆయకట్టు కింద ఉన్న రైతాంగం అందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో నీరుకి సంబంధించి పంటకి నీరుకి సంబంధించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఏలేరు ఆయకట్టు అంతా కూడా పండి విధంగా పురుషోత్తపట్నం నుంచి పంపులు లిఫ్ట్ చేస్తారు త్వరలోనే. అది సపోర్ట్తో ప్రాజెక్టు నింపుకోవడానికి 2 పంటలు కూడా సస్యశ్యామలంగా పండించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనే నీటి మేనేజ్మెంట్ కూడా రైతులకి విజ్ఞప్తి చేస్తాము, పొదుపుగా వాడుకోవాలి. పొదుపు అంటే పంటలు పాడు చేసుకునే విధంగా కాదు, ఉపయోగం లేకుండా నీరుని బయటకు వదిలేసుకోవడం, ఈ విధంగా చేయకుండా అవసరం లేకపోయినా మనం వడ్లేసి కట్టుకోవడం, ఈ విధానం కాకుండా ఉన్న నీరుని మనం స్టోరేజ్ చేసుకుంటూ కావలసినంత నీరు తీసుకొని మంచి పంటలు పండించుకోవాలి, 2 పంటలు అని చెప్పి నేను రైతులందరికీ తెలియజేస్తాను. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు మెట్ట ప్రాంత రైతాంగం గురించి ఈ పురుషోత్తపట్నాన్ని ఇవ్వడం మనందరి అదృష్టం. ఈ సంవత్సరం పంటలు పండాలి అంటే ఆ పురుషోత్తపట్నమే మనకు దిక్కని కూడా మీ అందరికీ తెలియజేస్తాం.